కైలాస యాత్రకు వెళ్ళడానికి భక్తులు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అండ్ ఈ ఇయర్ 1000కి పైగా రిజిస్ట్రేషన్స్ అయ్యాయి అని తెలుసుకున్నాను. ఎందుకు ఈ అశ్వ సంవత్సరం పైన ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రయాణికులు? మహాన్యాసంలో ఒక శ్లోకం చెప్తారమ్మ. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనఃశివ సంకల్పమస్తు అని ఒక శ్లోకంతో మొదలుపెడతారు మహాన్యాసంలో. అంటే వాటిలో ఉన్న అర్థం చూస్తే ఒకసారి మనం ముక్కోటి దేవతలు వారందరూ తన్మయత్వాన్ని, ఆనందాన్ని, రమణీయతని పొందడానికి వారందరూ వారి వారి లోకాలన్నీ కూడా వదిలేసి భూలోకంలో మన భరతవర్షంలో, మన భరతఖండంలో ఈ జంబూ ద్వీపంలో ఉన్నటువంటి ఇలకైలాసాన్ని పార్వతీ పరమేశ్వరుల యొక్క నివాసమైనటువంటి, ఆవాసమైనటువంటి కైలాసగిరి దగ్గరికి వచ్చి వారందరూ సంచరిస్తూ, తరిస్తూ ఉంటారు అని అందులో నాకు అర్థం తల్లి. సో, ముక్కోటి దేవతలు సైతమే ఆనందం కోసం, రమణీయతన కోసం వారందరూ వచ్చి తరిస్తుంటే, అటువంటిది మానవుడు సజీవ దేహంతో, మన కంటితో, మన యొక్క శరీరంతో ఖచ్చితంగా వెళ్లి దర్శించుకొని తరించాలనేటువంటి ఒక ఆకాంక్ష ప్రతి ఒక్కరికి అది లైఫ్ టైమ్ డ్రీమ్‌గా, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌గా ఉంటుందమ్మా అది. సో, ఇటువంటి పరిస్థితుల్లో కైలాస యాత్ర లైఫ్‌లో ఒక్కసారైనా చేయాలనుకోవడం ఒక ఎత్తయితే, ఈ సంవత్సరం 2026 అనేటువంటి ఈ సంవత్సరం మనకెలా అయితే పుష్కరాలనేటువంటిది మనకు 12 ఇయర్స్‌కోసారి సంభవిస్తుందో, అలానే ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి ఈ రీజియన్‌లో టిబెటియన్ ప్రాంతం వారందరికీ, బోన్ మతస్థులకి, జైన్ మతస్థులందరికీ లైఫ్‌లో కంపల్సరీ 12 సార్లు కైలాసగిరి యొక్క పరిక్రమ చేయాలి అనేటువంటిది వాళ్ళ యొక్క థంబ్ రూల్ అమ్మ అది. సో, 12 సార్లు చేయలేనటువంటి వారెవరైనా ఉంటే ఇటువంటి 12 ఇయర్స్‌కి ఒకసారి పిలువబడేటువంటి హార్స్ ఇయర్ అని అశ్వ సంవత్సరము అనేటువంటి ఈ యొక్క సంవత్సరంలో ఎవరైనా సరే ఒక్కసారి కైలాసగిరి పరిక్రమ చేసినా, ఒక్కసారి మానస సరోవరం యొక్క పరిక్రమ బస్‌లో చేసినా, ఆ పవిత్ర జలాన్ని మనం ప్రోక్షణ చేసుకున్నా సరే 12 సార్లు మనం కైలాస యాత్ర చేసిన ఫలితం వస్తుంది అని ప్రతీక వాళ్ళకి. కాబట్టి సహజంగానే కైలాస యాత్రకి చాలా ఎక్కువ మంది వెళ్ళాలని ఇంటెన్షన్‌తో ఉంటారు. అందులో సీజనల్ యాత్ర, చైనీస్ వారు ఎప్పుడు స్టాప్ చేస్తారో, ఎప్పుడు మళ్ళీ ఇబ్బందులవుతాయో అన్నటువంటి ఆ యొక్క దృక్పథంతో కూడా అందరూ వెళ్ళాలనే ఇంటెన్షన్‌తో ముందుకు ఆలోచన వేస్తూ ఉంటారు. ఈ అశ్వ సంవత్సరం అనేటువంటి ఇంపాక్ట్ వల్ల ఖచ్చితంగా భక్తులందరూ హైందవ సంస్కృతి, సాంప్రదాయంకి అనుబంధంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ 2026 అశ్వ సంవత్సరంలో వెళ్ళాలనుకోవడము. దీంట్లో భాగంగా మనం గమనిస్తే వచ్చినటువంటి యొక్క ఈ రిజిస్ట్రేషన్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తే మనం ఎవ్రీ ఇయర్ ఈ టైంకి ఒక 400-500 వరకు రీచ్ అయ్యేటువంటివి ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 1100, 100 వరకు కైలాష్‌కి మే, జూన్ బ్యాచెస్‌లోనే వెళ్తున్నారు అనంటే ఆల్మోస్ట్ కైలాష్ యాత్రకి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున అందరూ ప్లాన్ చేస్తున్నారని మనకు తెలుస్తూ ఉందమ్మా.